రీసెర్చ్ ఓరియంటెడ్ స్కిల్స్ను అభివృద్ధి చేస్తూ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గుంటూరు గోరంట్లలో హోసన్న మందిరం పక్కన లూర్నేసా పబ్లికేషన్స్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విచారణ ఆధారిత, పరిశోధన ఆధారిత మరియు భావన కేంద్రీకృత విద్యను ప్రోత్సహించడానికి, విద్యా నైపుణ్యం మరియు విద్యార్థుల నిశ్చితార్థాన్ని పెంపొందించడానికి, విద్యా సంస్థలతో సహకరించడానికి, విద్యలో జ్ఞానం మరియు ఆవిష్కరణల పురోగతికి దోహదపడటానికి జ్ఞానం ఆవిష్కరణను కలిసే చోట అనే తత్వశాస్త్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన లూర్నేసా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విద్యా ప్రచురణలో విశ్వసనీయ మరియు మార్గదర్శక పేరుగా మారాలని అభ్యాసకులు, సంస్థలు మరియు సమాజానికి శాశ్వత విలువలను సృష్టించాలని కోరుకుంటోంది. ఈ కార్యక్రమంలో నరేంద్ర కుమార్, సుకేష్, రాజశేఖర్, హేమంత్, రుషిక్, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కోల్ మైన్స్ మీద రీసెర్చ్ ఆల్రెడీ ఒక రిపోర్ట్ అనేది బుక్ రూపంలో తయారు చేయడం జరిగింది. సో అది రేపు కమింగ్ నెక్స్ట్ మంత్లో గ్రాండ్ ఓపెనింగ్కి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఆల్ ఓవర్ ద ఇండియాలో ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద రిపోర్ట్ స్టడీ చేసి దాన్ని స్టూడెంట్స్ ఉన్నారు మైనింగ్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళందరికీ ఒక మెటీరియల్ అందించాలన్న ఉద్దేశంతో దాన్ని ఒక రిపోర్ట్ని బుక్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ చేస్తున్నాం. అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇది ప్రైవేట్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు ఓన్లీ ప్రైవేట్గానే ఉన్నాం. నెక్స్ట్ కమింగ్ డేస్లో అప్రోచ్ అవ్వాలని ప్లాన్ ఉంది. గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తాం. ఫిజికల్ ఆఫీస్ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది, లెర్నెక్సా పబ్లికేషన్స్ అని. సో ఈ లెర్నెక్సా పబ్లికేషన్స్లో బోత్ రీసెర్చ్ ఆర్టికల్స్ని ప్రమోట్ చేయడం, అలాగే స్టూడెంట్స్లో రీసెర్చ్ ఓరియంటెడ్ స్కిల్స్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్అప్గా స్టార్ట్ చేసాం. సో ఇక్కడ రీసెర్చ్ని ప్రమోట్ చేయడం, అట్ ద సేమ్ టైం టెక్స్ట్ బుక్స్ని కూడా కస్టమైజేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉన్న టెక్స్ట్ బుక్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే రిక్వైర్మెంట్, ఏ యూనివర్సిటీకి ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ పరంగా టెక్స్ట్ బుక్ని తయారు చేసే విధంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు ప్రొఫెసర్స్ ఉన్నారు టెక్స్ట్ బుక్స్ని డెవలప్ చేయడానికి. అండ్ అట్ ద సేమ్ టైం రీసెర్చ్లో కూడా మనకి స్ట్రాంగ్ ఎడిటోరియల్ బోర్డ్స్ ఉన్నాయి. మాది వెబ్సైట్ అనేది ఒకటి ఉంది, లెర్నెక్సా పబ్లికేషన్స్ అని. సో ఆ వెబ్సైట్లో కూడా మీరు అన్ని డీటెయిల్స్ చూడవచ్చు. మా ఎడిటోరియల్ బోర్డ్ డీటెయిల్స్ ఏం కానివ్వండి, మా బుక్స్ కానివ్వండి, అన్నీ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ. సో నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4 yearsగా నేను ఇండివిజువల్గా రీసెర్చ్ చేస్తున్నాను. సో నాకున్నటువంటి రీసెర్చ్ పరంగా ఇంట్రెస్ట్ అది ప్రతి ఒక్కళ్ళు రావాలి, రీసెర్చ్ పరంగా ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలని నా ఫ్రెండ్స్తో కలిసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ పబ్లిష్ చేసిన పేపర్స్ ఉన్నాయి, IEEEలో ఉన్నాయి రీసెర్చ్ పేపర్స్, ఇండియన్ మనకి UGC కేర్లో ఉన్నాయి నా రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే నా ఫ్రెండ్స్తో కలిసి ఈ రీసెర్చ్ని ప్రమోట్ చేయాలని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాం, బట్ అగ్రిమెంట్స్ అయి ఉన్నాయి. అవి అయినాక అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. అవి కూడా బుక్స్ కూడా రీసెంట్ బుక్స్ కూడా చెప్తారా మీరు? need to more focus on skill based learning, and that means it is completely based on real life case based learning. The main focus is case based learning.